జిల్లాలో ఆధార్ రేషన్ కార్డులు లేని గిరిజనులకు వచ్చే ఆగస్టు 15 లోపు వాటిని అందిస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చేసిన మంత్రి సంధ్యారాణి గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు. ఇటీవల అమానుష దాడిలో గాయపడి కోలుకుంటున్న చిన్నారిని హాస్పిటల్లో మంత్రి పరామర్శించారు. అనంతరం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ మూలధారమని, మైదాన ప్రాంతమైనటువంటి జిల్లాలో ఎప్పటికీ అమాయక గిరిజనులకు ఆధార్ కార్డ్, రేషన్ కార్డు లేకపోవడం బాధాకరమన్నారు. ICDS లో 12 ప్రాజెక్టులు ఉన్నాయి. 12 ప్రాజెక్టులో దాదాపు 3000 అంగన్వాడీస్ ఉన్నారు. 3000 అంగన్వాడీ సెంటర్స్లో ఫుడ్ అది ఎలా ఉంది, ఏంటి సంగతి అని మాట్లాడుకోవడం, సరైన సమయానికి ఫుడ్ అది అందుతుందా లేదా అన్నది చర్చించుకోవడం, అలాగే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే తల్లులకి, బాలింతలకి, పిల్లలకి ఫుడ్ అది సరిగా అందుతుందా లేదా అనే విషయాల మీద చర్చ జరిగింది. అలాగే బాల్య వివాహాలు జరగకుండా చూడడానికి, అలాగే పౌష్టికాహారం పిల్లలందరికీ అందడానికి సరిగా చర్యలు తీసుకోవాలని మనం సిబ్బందికి అందరికీ తెలియజేయటం జరిగింది. ముఖ్యంగా ITDAలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ITDA పరిధిలో 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాల్లో దాదాపు 6000 మంది గిరిజనులు ఉన్నారు. 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల మందిలో ఎక్కువ శాతం యానాదులు ఉండడం విశేషం. ఇక్కడ యానాదులు కనీసం ఒక రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా పొందని వాళ్ళు దాదాపు ఒక 25 to 30% ఉన్నారు. వాళ్ళు ఏంటంటే సంచార జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా తీసుకోకుండా ఉన్న కుటుంబాలకి ఈ ఆగస్ట్ 15 లోపు అన్ని కుటుంబాలకి రేషన్ కార్డ్స్ ఇవ్వాలని ITDA PO గారికి తెలియజేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అసలు రేషన్ కార్డే లేకపోతే అసలు మనం సంక్షేమ కార్యక్రమాలే ఇవ్వలేం. సంక్షేమ కార్యక్రమాలే అందుకొని గిరిజన కుటుంబాలు ఇంకా ఉన్నాయా అని చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మా ఏరియాలో హిల్ టాప్లో ఎక్కడో కొండ మీద 30-40 కిలోమీటర్ల పైరున్న గిరిజనులకు కూడా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఉన్నాయి. ఎందుకంటే అక్కడికి అధికారులను పంపించి మేము చేయిస్తున్నాం. ఇక్కడ మారుమూల ఉన్నటువంటి తాండాల్లో, పల్లెల్లో ఉన్నటువంటి గిరిజనులు ఇక్కడ రేషన్ కార్డులు పొందలేకపోవడం అనేది చాలా బాధగా ఉంది. అందుకోసమనే ఖచ్చితంగా రేషన్ కార్డులు ఒక నెల రోజుల్లో, అంటే ఆగస్టు 15వ తేదీ లోపు అందరికీ రేషన్ అండ్ ఆధార్ కార్డులు ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ST ఏరియాలకి అధికంగా నిధులు కూడా కేటాయించారు. దాదాపు మన రాష్ట్రంలో 1300 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసి గత సంవత్సరం చాలా వరకు స్కూల్స్ కానీ, రోడ్లు కానీ చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మొత్తం 42 స్కూల్స్కి 155 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఇక్కడే 3 స్కూల్స్ ఉన్నాయి. మన ITDA పరిధిలో నెల్లూరు ITDA పరిధిలో కావలి, తిరుపతి, అలాగే కేవీపల్లి, మొత్తం 3 స్కూల్స్కి కూడా మనం నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. కావలి స్కూల్కి దాదాపు 5 కోట్లు, తిరుపతికి 3.52, అలాగే కేవీపల్లికి 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ స్కూల్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు నిధులు కేటాయించి వాటిని పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగే ఆలోచన కూడా ఉంది. అలాగే ఆర్టికల్ 275లో కూడా 3 స్కూల్స్ ఇక్కడ తీసుకున్నాం. యాక్చువల్గా అవి ఏంటంటే మొత్తం 157 పనులకు గాను 156 కోట్లు కూడా శాంక్షన్ అయ్యింది. ఇక్కడ మాత్రం 3 స్కూల్స్ శాంక్షన్ అయ్యాయి. 1,80,00,000 లెక్క ఒక్కొక్క స్కూల్ శాంక్షన్ అయ్యింది. అవి కూడా చేస్తున్నాం. అలాగే మారుమూల ఉండే పల్లెల్లో ఉన్నటువంటి గిరిజనులకు ఆధార్ కార్డులు ఉంటే, రేషన్ కార్డులు ఉంటేనే వాళ్ళకి రేషన్ రావడం కానీ, ఇల్లు శాంక్షన్ అవ్వడం కానీ, అక్కడ గ్రామంలో త్రాగునీరుకి, సాగునీరుకి, విద్యా వైద్యానికి ఇబ్బంది లేకుండా ప్రతి గిరిజన గ్రామం చూడాలన్నదే ITDA తాలూకా ప్రథమ కర్తవ్యం. కాబట్టి అక్కడ గిరిజనుల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ITDA పర్యవేక్షణలో ఏ ఇబ్బందులున్నా వాటిని పర్యవేక్షించడానికి రెడీగా ఉన్నాం. అలాగే కొత్తగా ఈ మధ్యకాలంలో PMGSYలో మనకి 206 రోడ్లకు గాను 555 కోట్లు కూడా శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు ఆ పనులు కూడా మేము చేపట్టడం జరుగుతుంది. ఏంటంటే
ముఖ్యంగా గిరిజన గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా 50% గిరిజనులు ఉంటే దానికి మనకి దర్ది ఆబాలో కేంద్రం నుంచి నిధులు రావడం, లేదా ఆ గ్రామంలో 500 మంది గిరిజనులున్న ఆ పథకాలు అమలవడం కూడా జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో కొంతవరకు అండర్ వెయిట్లో కొంతమంది పిల్లలు ఉండటం, అలాగే పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు ఉండడం కూడా గుర్తించాం. అలాగే ఎక్కువ మంది తల్లులకు సిజేరియన్ ఆపరేషన్లు అవ్వడం గుర్తించాం. వాటి మీద చర్చ కూడా జరిగింది. వాటికి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి పిల్లలకి స్పెషల్గా ట్రీట్ చేసి వాళ్ళకి పౌష్టికాహారం లోపం లేకుండా వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది. ఈ ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా త్వరలో అన్ని విధాలుగా, అంటే ట్రైకార్ లోన్లు కూడా మనం గత 5 సంవత్సరాలు ఏ కార్యక్రమం చేయలేదు, మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలుగా ఒక్క హాస్టల్కి కూడా ఒక కనీసం ఉంచడానికి బాక్స్ కానీ, ఒక ప్లేట్ కానీ, ఒక గ్లాస్ కానీ, లేదా ఒక యూనిఫామ్ కానీ, నాణ్యమైన ఒక స్కూల్ బ్యాగ్స్ కానీ ఇవ్వడం కూడా జరగలేదు. కానీ ఈ సంవత్సరం నుంచి మీకు అందరికీ తెలుసు, ఏ బొమ్మలు బ్యాగుల మీద, బుక్స్ మీద లేకుండా, ఏ దిష్టి బొమ్మలు ఉండకుండా కేవలం రాజముద్ర, ఓన్లీ గవర్నమెంట్ ముద్రతో మనం బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, అలాగే బ్యాగ్స్ కానీ ఇస్తున్నాం. అలాగే గత 5 సంవత్సరాలుగా ఇవ్వనటువంటి ఆ ట్రంక్ బాక్సులు, దుప్పట్లు, బెడ్షీట్లు, ప్లేట్లు అది కూడా అన్ని హాస్టల్స్కి ఇచ్చాం. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ అన్నిటికీ కూడా ఫుల్ఫిల్ చేసాం. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ప్రతి హాస్టల్లో కూడా త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా ఆర్ఓ ప్లాంట్స్ పెట్టించాం. అలాగే టాయిలెట్స్ అన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది ఉంటే వాటిని రిపేర్ చేయటం, లేని దగ్గర కట్టించడం కూడా చేస్తున్నాం. అలాగే అంగన్వాడీ సెంటర్కి ఒక్కొక్క సెంటర్కి ₹1,00,000 శాంక్షన్ చేస్తున్నాం. ఆ ₹1,00,000తో అక్కడ ఒక టీవీ, పిల్లలకు ఆడుకోవడానికి ఆట వస్తువులు, అలాగే పిల్లలు కూర్చోడానికి చిన్న చిన్న కుర్చీలు, బెంచ్లు, అట్లాగే వాళ్ళకి వెనక్కి పెరట్లో పెంచుకోవడానికి స్థలం ఉంటే వాళ్ళకి కూరగాయ మొక్కలు కానీ, ఆకుకూరల మొక్కలు కానీ చేసుకోవడానికి, అలాగే వాళ్ళకి ఆర్ఓ ప్లాంట్ అంటే వాటర్ తాగడానికి నీళ్ళు కూడా ఈ విధంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్ ఉంటుందో అంగన్వాడీ బిల్డింగ్, ఆ బిల్డింగ్లకు ముందు చేస్తాం. ప్రైవేట్ బిల్డింగ్స్ ఉంటే వాటి గవర్నమెంట్ బిల్డింగ్స్ శాంక్షన్ చేయాలి కాబట్టి అది కూడా జరుగుతోంది. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 55,600 మొత్తం అంగన్వాడీ సెంటర్స్ అన్నిటికి కూడా అన్ని విధాలుగా ఈ 1 ఇయర్లో అన్నీ తెలుసుకున్నాం, ఎక్కడెక్కడ ఏ ఉన్నాయన్నది. వాటిని రెక్టిఫై చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు నిన్న క్యాబినెట్ జరిగినప్పుడు 6,800 మినీ సెంటర్స్ని మెయిన్ సెంటర్స్గా మార్చాం. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు మినీ అంటే కేవలం ఒక్కరే ఉండేవాళ్ళు. అక్కడ ఫుడ్ కూడా ఓన్లీ టేక్ రేషన్ అంటే ఇంటికి వెళ్ళిపోవటమే ఉండేది. ఇప్పుడు అలా కాకుండా అక్కడ ఒక టీచర్, ఒక ఆయన పెడతాం. కాబట్టి మళ్ళీ ఇప్పుడు 7,000 పోస్టులు మళ్ళీ తీయడం జరుగుతుంది. మొన్ననే ఒక 3 నెలల క్రితం ఒక 900 పోస్టులు అంగన్వాడీ టీచర్ పోస్టులు కూడా తీసాం. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా మా 2 డిపార్ట్మెంట్లలో ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నదే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. 2 మీకు తెలుసు డిఫికల్ట్ అయినటువంటి, ఇంతకు పూర్వం అనాదరణకు గురైనటువంటి డిపార్ట్మెంట్స్. అప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో గత చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు దాదాపు 3 నుంచి 3,500 దాకా అంగన్వాడీ సెంటర్స్ ఇచ్చాం. అవన్నీ కూడా సగం కట్టే ఆగిపోయినవే. ఇప్పుడు అవన్నీ పూర్తి చేయలేదు. ఇప్పుడు అవి పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాం. అన్నీ కూడా చేస్తాం. అలాగే గత 5 సంవత్సరాలుగా ఈ ఎక్కడైతే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఎక్కడ కూడా ఏ ఫెసిలిటీలు లేకుండా ఎలా ఉన్నారో పిల్లలు అలాగే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాటికి కూడా కొన్నిటికి రిపేర్ చేయడం మీకు ముందే చెప్పాను. 42 స్కూల్స్కి 155 కోట్లు శాంక్షన్ అయ్యాయి. కాబట్టి అవి కూడా చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం పిల్లలు ట్రైబల్ వెల్ఫేర్లో 12 మంది ఎంబీబీఎస్కి, 20 మంది ఎన్ఐటీకి, 7 ఐఐటీకి సెలెక్ట్ అయ్యారు పిల్లలు ఎస్టీస్. కాబట్టి ఇక్కడ కూడా ఈ ఏరియాలో కూడా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. వాళ్ళని మరి కొంచెం ఎంకరేజ్ చేయాలి. మనం ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళు పిల్లలు చదువుకునే దానికి కొంచెం మనం సపోర్ట్ చేసుకుంటూ ముఖ్యంగా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా తీసుకోవడానికి ముందుకు రానేటువంటి, ఇంకా వెనుకబడినటువంటి
తెగలుగా మిగిలిపోకుండా కొంచెం అందుకనే అక్కడ ఉన్నటువంటి సచివాలయం సిబ్బందిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డు మనమే ఇచ్చే విధంగా, ఆధార్ కార్డు ఇచ్చే విధంగా చేయమని పీఓ గారికి చెప్పడం జరిగింది. అందుకే నెల రోజుల్లో ఇవన్నీ పూర్తి చేస్తాం. అలాగే ఇప్పుడే హాస్పిటల్కి కూడా వెళ్ళి ఆ చిన్న పాపని, అంటే పాప పేరు చెప్పకూడదు కాబట్టి చెప్తలేదు, ఆ పాపని పరామర్శించడం జరిగింది. మానవత్వ విలువలు కోల్పోతున్నామేమో అని ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. అంత చిన్న పాప మీద అంత కర్కశంగా ఒంటి నిండా వాతలు పెట్టడం చాలా బాధ అనిపించింది. అందుకనే మా డిపార్ట్మెంట్ నుంచి అమ్మాయికి ఒక 50,000 రూపాయలు ఇచ్చి అమ్మాయి ఎంతవరకు చదువుకుంటున్నా అంతవరకు మా రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి చదివించడానికి మేము తీసుకుంటున్నాం. అమ్మాయి ఇష్టం, ఎందుకంటే గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు ఆల్రెడీ అమ్మాయిని జాయిన్ చేశారు, చదివిస్తూ ఉన్నారని తెలిసింది. అలా ఆ అమ్మాయికి అలా ఇష్టమైతే అలా, లేదనుకుంటే అమ్మాయి మా దగ్గర పెట్టి చదివించుకోవడానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. అమ్మాయిని రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఏవైనా సమస్యలు ఉంటే దయచేసి నాకు తెలియజేయండి. ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాను. మీ అందరూ కూడా సోదరులు, మీరు కూడా ఎక్కడ ఏదైనా సమస్య ఉంటే దయచేసి నా దృష్టికి తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను.